ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఆయుధాల కార్ఖానాను పోలీసులు గుర్తించారు. ఎస్ఎల్ఆర్ నుండి రాకెట్ లాంచర్ వరకు కూడా స్వయంగా తయారు చేసుకుంటున్నారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. సుక్మా జిల్లా మెట్టగూడ అడవి ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. భారీగా ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి వాడే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కర్మాగారంగా భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఆయుధాల కార్ఖానాను పోలీసులు గుర్తించారు. ఎస్ఎల్ఆర్ నుండి రాకెట్ లాంచర్ వరకు కూడా స్వయంగా తయారు చేసుకుంటున్నారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. సుక్మా జిల్లా మెట్టగూడ అడవి ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. భారీగా ఆయుధాలు తయారీకి వాడే మిషనరీ, పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ల తయారీకి వాడే పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కర్మాగారంగా భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా బలగాలు ఇటు మావోయిస్టుల మధ్య నిత్యం కూంబింగ్లు, ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతున్నది. దాదాపు సుక్మా జిల్లా కావచ్చు, కాంకేర్ జిల్లా, దాంతో పాటు దంతెవాడ జిల్లాతో పాటు బీజాపూర్ జిల్లాలో పలు జిల్లాలు, దాదాపు సుమారు 6-7 జిల్లాల్లో దంతెవాడ జిల్లా, సుక్మా జిల్లా పరిధిలో ఉన్న అబూజ్మాడ్ అటవీ ప్రాంతాన్ని మాత్రం పూర్తిగా జల్లెడబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా మెట్టుగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మాత్రం ఒక సొరంగం కనపడుతుంది. ఆ సొరంగంలో పూర్తిగా మావోయిస్టులు ఆయుధ కర్మాగారాన్ని మాత్రం దాన్ని ఏర్పాటు చేస్తున్న ఆయుధ కర్మాగారంలో మాత్రం పూర్తిగా రాకెట్ లాంచర్ల వరకు కూడా ఎస్ఎల్ఆర్లు, గ్రెనేడ్లు, దాంతో పాటుగా ఇతర అత్యాధునిక ఆయుధాలను మొత్తం తయారు చేసే కర్మాగారంలో మాత్రం కర్మాగారాన్ని పూర్తిగా కార్ఖానాన్ని మాత్రం పోలీసు భద్రతా బలగాలు కనుగొన్నాయి. దాంట్లో ఆశ్చర్యపడే విధంగా దాంట్లో ఈ మావోయిస్టులకు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా కొన్ని ముడి పదార్థాలు, ముడి సరుకును కూడా తెప్పించుకొని అక్కడ మాత్రం వాటన్నిటిని కూడా తయారు చేస్తున్న పరిస్థితులు కనపడదు. దీంట్లో ఎస్ఎల్ఆర్ నుంచి మొదలుకొని రాకెట్ లాంచర్ వరకు కూడా పూర్తిగా వీటన్నిటిని కూడా ఇక్కడ తయారు చేసే ఏ రకాల వెపన్స్ తయారు చేస్తారో, అవసరమైతే కింద భూమిలో పాతిపెట్టే గ్రెనేడ్లతో సహా పూర్తి అన్నింటిని కూడా తయారు చేస్తున్న పరిస్థితులు కనబడుతుంది. వీటన్నిటికి సంబంధించిన మిషనరీస్ ను కూడా భద్రతా బలు కనుగొనడం జరిగింది. ఈ సందర్భంలో కూడా వాళ్ళకి పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆయుధాలు తయారు చేసే సందర్భంగా ఆయుధాలు తయారు చేసే ముడి సరుకుతో పాటుగా వాటన్నిటి కూడా కనుగొన్నారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కర్మాగారంగా దీన్ని భద్రతా బలగాలు కూడా భావిస్తున్నట్టు సుక్మా జిల్లా ఎస్పీతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర డీజీపీ కూడా సంఘటన స్థలానికి మరి వెళ్లే అవకాశాలు లేకపోలేదంటూ మాత్రం పోలీసు వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఫ్యాక్టరీ నుండి పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి కూడా స్వాధీనం చేస్తున్నారు. భారీ స్థాయిలో నిలువు మిషన్లు సంబంధించిన యంత్రాలు, బీజీఎల్ లాంచర్లు 2, బీజీఎల్ హెడ్లు 94, బీజీఎల్ సెల్ఫ్లు 12, సుమారు ఇట్లా మొదలుపడిన గ్యాస్ కట్టర్లు, హెడ్లు, దాంతో పాటు డైరెక్ట్ ఐఈడీ బాంబులకు ఉపయోగించే పైపులు, దాంట్లో వాడే ముడి సరుకుతో సహా మొత్తం రైఫిల్స్, ట్రిగర్లు మొత్తం కూడా దాంట్లో పూర్తిగా కనుగొన్న సంగతి అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. రజనీకాంత్, ఒక విధంగా చూస్తున్నట్టయితే పెద్ద ప్లానింగే వేసినట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుధాలు దొరకడం కూడా నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపైన పోలీసులు అసలు నిజంగా ఏమంటున్నారు? ఇంకా ఏమైనా కూబింగ్ నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా? ఇంకా ఏమైనా దొరికే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏమన్నా? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా అబూజ్మాడ్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు కట్టన కోటగా ఉంది. ఈ ప్రాంతంలో సుక్మా జిల్లాతో పాటుగా దంతెవాడ, కాంకేర్, బీజాపూర్ జిల్లాల్లో సరిహద్దు ప్రాంతం, అటవీ ప్రాంతం, దాంతో పాటుగా మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఈ అబూజ్మాడ్ అటవీ ప్రాంతం, దాంతో పాటు మెట్టుగూడ అటవీ ప్రాంతం కూడా దంతకారానికి పెట్టిన కోటగా అని చెప్పవచ్చు. మావోయిస్టులకు దాదాపు ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో దాదాపు ఈ 2-3 నెలల వ్యవధి కాలంలోనే భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అత్యాధునిక ఆయుధాలను వీళ్ళకి ఎక్కడి నుంచి జంపు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా భద్రతా బలగాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భద్రతా బలగాలతో పాటు లోకల్ బస్తర్ ఫైటర్స్, కోబ్రాతో దళాలతో పాటు సిఆర్పిఎఫ్, దాంతో పాటుగా తాజాగా మిలిటరీని కూడా ఉపయోగించి వాళ్ళ స్థావరాలు, మావోయిస్టు స్థావరాలను కూడా ఒక్కొక్కటి వేరు వేస్తున్నారు. ఈ సందర్భంగా వారంతా కూడా మంచి గట్టి ప్లాన్ లో ఉన్నారు. మావోయిస్టు ఇటీవల కాలంలో ఎదురు దెబ్బ జరుగుతూ వస్తుంది. దాదాపు ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ స్థాయి థ్యాంక్ యూ రజనీకాంత్.